హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరో వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. నిన్నైతే వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట, కుదరక. ఇక్కడైతే నేను మా చిన్న పాప కోసం అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. రైస్ అలాగే పెసరపప్పు రెండు కలిపి అరగంట ముందే నానబెడతాను అన్నమాట. చేసేకి ముందుగా నానబెట్టుకుంటే పిల్లలకి బాగా డైజెషన్ అయిపోద్ది అనమాట. డైలీ పెసరపప్పు మనకి కందిపప్పు ఉంటాయి కదా, అవి వేసుకొని చేసుకోవడమే అనమాట పిల్లల కోసము. ఇంకా మనం తినే కర్రీస్ అయితే పిల్లలు తినలేరు కాబట్టి ఇంకా ఆమె కోసం నేను తనిగా చేస్తున్నాను అనమాట. నానబెట్టేస్తాను 1/2 అవర్ ముందే. ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి సపోర్ట్ చేయండి, ఓకేనా? మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా వీడియో చూడండి ఫుల్గా. మీకు బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ తర్వాత అయితే నేను ఇక్కడైతే 2 సామాన్లు ఉన్నాయన్నమాట, తోమేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా పనులన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. ఇంకా కసువు జిమ్మేసేసి సామాన్ కూడా గడిగేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలకి స్నానం కూడా చేయించేసాను అనమాట. మా ముగ్గురు పిల్లలకి స్నానం చేయించేసాను. ఇంక ఇక్కడ ఏంటంటే బయట వాన పడుతుంది అనమాట. సో అందుకని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, బయటకి ఫుల్గా వర్షం పడుతుంది. ఇదైతే ఒక 3 డేస్ ముందు చేస్తాను అనమాట వీడియో షూట్. అయితే ఇంకా బయట వాన పడి ఆరిపోయిందనమాట, లైట్గా పడేసింది వాన అయితే. ఇక్కడైతే మా అమ్మ వేరే ఆంటీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. టైం అయితే 7 అలా అయిందనమాట. చూడండి, వాన పడి లైట్గా పడేసి వాన అయితే ఆగిపోయిందనమాట. ఇక్కడైతే కూర్చొని ఉన్నాను నేను కూడా. ఇలా కూర్చుంటే బయట ప్రశాంతంగా ఉంది, చల్లగా అయిందనమాట వర్షం పడేసరికి కొంచెంసేపు అలాగా. ఇంకా ఆ తర్వాత అయితే నేను మా పాప కోసము నానబెట్టాను కదా ఇందాక, అదైతే ఇంకా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా రుబ్బేసాను. రుబ్బిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే కిచెన్ రూమ్లో ఏదో పని చేసుకుంటుంది అనమాట. మా పిల్లలకైతే ఇంకా పెట్టేస్తాను. మా పాప అయితే చేశాను కానీ అసలు తినలేదు, లైట్గా తినిందనమాట 2 ముద్దలు. ఎందుకంటే తనకు బాగాలేదు, ఫుల్గా జలుబు చేసింది మా చిన్న పాపకైతే. అందుకని చెప్పేసి తను అసలు తినలేదు, మారం చేస్తూ ఉందన్నమాట తినమని. నేను తర్వాత మళ్ళీ కూర్చొని తనకు పెట్టేశాను.
ఇక్కడ ఏంటంటే మా అమ్మ టీ పెట్టేస్తుంది. మేమైతే రోజుకి ఒక 4 టైమ్స్ తాగుతాము టీ అయితే. టీ అయితే అలా ఎందుకో మరి ప్రశాంతంగా అనిపిస్తుంది మైండ్ అయితే. ఒక హ్యాపీగా ఉంటుంది మనశ్శాంతిగా టీ తాగితే మాత్రము. ఒక తలనొప్పి ఉన్నా పోతుంది. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది టీ తాగితే. ఇక్కడైతే మా అమ్మ చికెన్ కర్రీ చేస్తుంది అనమాట. చికెన్ కర్రీ చేస్తుంటే నేను చిన్న హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట మా అమ్మ కోసం. ఎందుకంటే ఆ రోజు మా పెదనాన్న వచ్చారనమాట ఊరు నుంచి. మా పెదనాన్న కోసం అయితే చికెన్ తెప్పించాము. ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. ఇద్దరం మాట్లాడుకుంటా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము మేము. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తేనే 10 మందికి మన వీడియో అనేది సజెషన్స్ లేకి వెళ్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే ఆ ఆంటీ మా ఆంటీ మాకు కొంచెం పక్క ఇంటిది కాబట్టి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మా అమ్మ దగ్గరికే వస్తుందన్నమాట. ఆ ఆంటీ అయితే ఇంకా అక్కడ ఖాళీ చేసి వెళ్తుందంట ఇల్లు అయితే. సో అది మాట్లాడుతూ ఉన్నాము. ఆ ఆంటీ అయితే ఇక్కడ 15 years ఉన్నిందనమాట మా ఇంటి పక్కలో. ఇంకా అప్పటికి ఖాళీ చేసి వెళ్తుందని చెప్తా ఉందన్నమాట మా అమ్మ అయితే. ఇంకా వాళ్ళకైతే ఆ రూమ్ చిన్నగా ఉందని చెప్పేసి వాళ్ళు ఖాళీ అయితే చేస్తున్నారు. అది కాక ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పిల్లలను పెట్టుకొని ఇంకా ఉండలేదు కదా చిన్న రూమ్లో. సో అందుకని వాళ్ళు ఖాళీ చేస్తున్నారని చెప్పేసి ఆ ఆంటీ చెప్తూ ఉందన్నమాట. సో అది నేను మా అమ్మని అడుగుతున్నాను, ఏంటి ఆ ఆంటీ ఏం మాట్లాడుతుందంటే చెప్తుంది మా అమ్మ అయితే. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చికెన్ ప్రిపేర్ అవుతూ ఉంది ఒక పక్క. చూడండి, చికెన్ కర్రీ మా అమ్మ అయితే చాలా టేస్ట్గా చేస్తుంది అనమాట. మా పెదనాన్న అయితే ఊరు నుంచి వచ్చారు ఒక 3 days ముందు. ఎందుకంటే వేరే వాళ్ళకి బాగలేదన్నమాట. వాళ్ళకి నేను చూడడానికి అయితే వచ్చారనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ ఒక 1/2 kg అయితే చికెన్ తెప్పించింది. ఇంకా చికెన్ కర్రీ అయితే ఒక పక్క రెడీ అవుతూ ఉంది. ఎలాగైనా మన ఇంటి పక్క వాళ్ళు ఒక 15 years అలా ఉండి వెళ్తుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. ఉండిపోతే అలాగనే ఉంటుందన్నమాట. ఒక 15 years అంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళైతే ఇంకా ఖాళీ చేసేసారు. ఇంకా అది వచ్చి ఆంటీ మాకు చెప్పి వెళ్తుందనమాట. ఓకే అమ్మ బాగా వెళ్తున్నాము, ఈసారి ఎప్పుడైనా వస్తాలే అని చెప్పి అంటూ ఉంది. అంటే మేమున్న ఏరియా కంటే కొంచెం దూరం అనమాట, పక్క స్ట్రీట్. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయారు వాళ్ళైతే. ఇంకా అదే మాట్లాడుతూ ఉన్నాము మేము. ఇంకా తర్వాత అయితే నేను మా పాపకి తినిపిస్తూ ఉన్నాను. తనైతే తినలేదు అన్నం అయితే. ఇంకా నేను వండాను కానీ మా పాప అయితే అస్సలు తినలేదు అనమాట. చాలా బాధ అనిపించింది. తను అసలు తినలేదు. ఫుల్గా అయితే జలుబు చేసింది, అందుకని తినట్లేదు. చూడండి, అసలు తిన్నని చెప్పి అంటూ ఉంది. నేను కూర్చొని అలా తినిపిస్తుంటే అసలు తినట్లేదు అనమాట మా పాప అయితే. మరి బాధ వేసింది ఫ్రెండ్స్. అసలు పిల్లలు అన్నం తినకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా. మా పాపకైతే నేను తినిపిస్తున్నా కానీ తినట్లేదు. ఒక 2 ముద్దలు తినింది అంతే. మళ్ళీ మా పెద్ద పాపకు పెట్టినట్టు పెట్టాను, అయినా తను కూడా తినట్లేదు. అలాగైనా తింటుందని చెప్పేసి మా పాపకు తినిపిస్తూ తనకు తినిపిస్తూ ఉన్నాను అనమాట. అయినా కానీ మా పాప అసలు తినలేదు. నెయ్యి వేసి అలాగే పెసరపప్పు రైస్ వేసి చేశాను, అయినా కూడా తినలేదు మా పాప అయితే. భలే బాధ అనిపించింది. టీవీ చూసుకుంటూ ఉంది, అయినా కానీ తినలేదు. అసలు చాలా వీక్ అయిపోయిందండి మా చిన్న పాప అయితే. అసలు తినేదే లేదనమాట. అన్నం తినట్లేదు అసలు. ఏమైందో ఏమో కానీ నిజంగా ఫ్రెండ్స్ భలే బాధ అనిపిస్తుంది. ఇక్కడైతే మా పాప వీడియో తీస్తుంది. మా పెద్ద పాప అయితే ఇంకా కూర్చొని తినిపిస్తూ ఉన్నాను అనమాట మా చిన్న పాపకి.
ఇంకా తర్వాత అయితే మా అన్నయ్య స్నాక్స్ తెచ్చారనమాట పిల్లల కోసం అయితే. ఆవిడకి వెళ్ళి స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. అయితే తింటా ఉన్నాం అనమాట నేను మా పాప అయితే. ఎందుకంటే మా పిల్లల కోసం ఒక 2-3 సరుకులు అయితే తెచ్చాము. స్నాక్స్ అలాగే కొంచెం గ్రోసరీస్ అయితే పంపించామన్నమాట ఊరికి మా పిల్లల కోసం అని చెప్పి. అదైతే మేము తీసుకొని 2 తిన్నామన్నమాట. మా అన్నయ్యకి ఊరి కోసం సపరేట్గా తెచ్చారు. మేము తింటూ ఉన్నామన్నమాట. చూడండి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇవైతే తేనె మిఠాయిలు అంటారు అన్నమాట. ఇప్పుడైతే అవైతే తింటున్నాము ఇక్కడ. ఇవైతే 2 kgs మిక్చర్ అనమాట. చెన్నైలో మిక్చర్ అంటే చాలా ఫేమస్. అందుకని చెప్పేసి మా నాన్న అయితే మా అన్నయ్య అయితే తీసుకొచ్చారనమాట ఆవిడకి వెళ్ళి. చూడండి చాలా టేస్టీగా ఉంది. ఒక 2 kgs మిక్చర్ అలాగనే కొన్ని సరుపులు అనమాట. సబ్బులు సరుపు అలాగ పంపించాము. 2 kg మిక్చర్ అనమాట. ఈ మిక్చర్ అయితే భలే ఇష్టం ఫ్రెండ్స్. నాకు కూడా చాలా బాగుంటుంది అనమాట. చెన్నైలో ఎక్కువగా ఈ మిక్చర్ ఫేమస్. ఎప్పుడైనా ఊరి నుంచి వచ్చినప్పుడు మేమైతే తీసుకెళ్తూ ఉంటాం పిల్లల కోసం అని చెప్పి. స్కూల్ పంపించినప్పుడు స్నాక్స్ వైజ్గా పెడతా ఉంటాను అనమాట ఇది నేను. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడైతే మా అమ్మ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసింది. ఇడ్లీ అలాగే శనగపప్పు చట్నీ అయితే చేసేసింది అనమాట. చాలా బాగున్నాయి ఇడ్లీలు అయితే సాఫ్ట్గా. ఇక్కడైతే ఇది శనగపప్పు చట్నీ అనమాట. చాలా టేస్టీగా ఉంది. 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అయితే ఇంకా మా అమ్మ ముటిక్కాయలు అంటారు ఇక్కడ. పెద్ద చిక్కుళ్ళు అంటారు కదా ఆంధ్రాలో అయితే. ఇక్కడైతే ముటిక్కాయలు అంటారు అనమాట. అవైతే ఉడకబెడుతుంది సంగటి. ఒక పక్క పచ్చడి ఇవైతే ఫ్రై చేస్తుంది. ముటిక్కాయలు అయితే 2 చాలా బాగుంటాయి టేస్ట్గా. చూడండి మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇలాగా ఆంధ్రాలో అయితే ఇక్కడ ఇలా చేసుకొని తింటారనమాట. ముటిక్కాయలు ఫ్రై అలాగే సంగటి పచ్చడి అనమాట. నెయ్యి కూడాను. మేమైతే ఈ 4 వేసుకొని తిన్నామన్నమాట. చాలా బాగుంది. టేస్టీగా అనిపించింది అనమాట. మా అమ్మ చాలా బాగా చేసింది. ముటిక్కాయలు ఫ్రై పచ్చడి సంగటి అనమాట. ఇక్కడ ఏంటంటే టమాటకాయ అయితే బాగలేదు. అందుకని చెప్పేసి మా అమ్మ చెప్తూ ఉంది. అదైతే కడిగేసి చెడిపోయింది పడేసి కొన్నింటి కడిగేసి వేసేసింది అనమాట. ఇక్కడైతే ఈ కాయలు గోరుచిక్కుళ్ళు అయితే ఉడుకుతూ ఉన్నాయి. మేమైతే ముటిక్కాయలు అంటాం ఫ్రెండ్స్. మీరైతే ఏమంటారు నాకైతే తెలియదు. కామెంట్ చేయండి. ఇంకా పెద్ద చిక్కుళ్ళు అంటారు అనుకుంటా ఆంధ్రాలో అయితే. ఇంకా చెన్నైలో అయితే ముటిక్కాయలు అంటారు వీటిని. ఇక్కడైతే పచ్చడి కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ. నేను కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాను పక్కనైతే. పచ్చడి అలాగే గోరుచిక్కులు ఫ్రై సంగటి అనమాట. కాంబినేషన్ అదిరిపోయింది కదా. ఆంధ్రాలో అయితే భలే తింటారనమాట పల్లెటూరు వాళ్ళు. చాలా ఫేమస్ అనమాట ఈ రెసిపీ అయితే. ఇక్కడైతే చిన్న ఉల్లిపాయలు అయితే ఒలుస్తూ ఉన్నాము మేము. ఇక్కడైతే మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్. మా చెట్టు మామిడికాయలు అయితే కోసేయాలన్నమాట. అసలు డైలీ కింద పడిపోతున్నాయి కాయలు అయితే. ఇలా నల్లగా అయిపోయినాయి చూడండి. ఇట్లా ఎందుకు అవుతున్నాయో తెలియట్లేదు అనమాట. కాయలు అయితే ఇట్లా అవి కింద పడిపోతున్నాయి. రోజుకు 5, 6, 10 కాయలు అట్లా పడుతున్నాయి అన్నమాట. కింద పడ్డ కాయలు అయితే నేను తీసుకొచ్చి ఇట్లా పెట్టాను అనమాట. చూపిస్తున్నాను మీకు. ఎందుకో ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా నల్లగా తెల్లగా అయిపోతున్నాయి అన్నమాట. నేను ఒక మంచి కాయ తెచ్చుకొని తింటున్నాను. చాలా టేస్ట్గా ఉంది అసలు. నేచురల్ కాయ అనమాట. ఎలాంటి మందులు లేకుండా వచ్చిన కాయ అనమాట మా చెట్టువి. ఎందుకంటే నల్లగా అయిపోతున్నాయి. అదే తెలియట్లేదు ఎందుకని చెప్పేసి. ఇంకా నేనైతే ఒక కాయ తెచ్చుకొని తినేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంది కాయ అయితే. నిజంగా సూపర్ టేస్ట్ అనమాట. ఒరిజినల్ కాయ అనమాట ఇదైతే. తింటూ ఉన్నాను నేనైతే. చాలా టేస్ట్గా ఉంది. డైలీ కాయలు అయితే పడిపోతున్నాయి. భలే బాధ వేస్తుంది అనమాట. కాయలు అలా పడిపోతున్నాయి రోజు. అయితే మా అమ్మ అయితే ఒకటి చెప్తుంది. ఇలా పడితే అలాగా కోసుకొని మనం మాగేసుకొని తిందాము, మన రిలేటివ్స్కి చుట్టాలకి ఇద్దామని చెప్పి అంటుందన్నమాట. అలాగన్నా చేయాలి ఒకరోజు.
మామిడికాయలు అయితే ఇంకా అలా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి మా అమ్మ అన్ని కోసేద్దాం అంటుంది ఒకరోజు. ఆ వీడియో మీకు కూడా షూట్ చేసి పెడతాను. ఇక్కడైతే యమ్మీగా పల్లెటూరు స్టైల్లో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి పచ్చడి చూడండి. సంగటి పచ్చడి ముటిక్కలి ఫ్రై అనమాట. వావ్ యమ్మీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. ఇంకైతే సూపర్ టేస్ట్ అనమాట. మధ్యాహ్నం టైంలో చేసింది మా అమ్మ అయితే. అసలు ఎంత టేస్ట్ ఏందో అసలు అర్థం కావట్లేదు. చాలా బాగుంది. తిన్నామన్నమాట మేమైతే. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత అయితే మా బాబుకి అయితే మా అమ్మ స్నానం చేయించేసింది అనమాట. 21కి అయితే మా బాబుకి 6 months వచ్చాయి అనమాట. 5 months కంప్లీట్ అయిపోయి 6 monthsలోకి ఎంటర్ అయిపోయాడు అనమాట. మా చిన్న బాబు అయితే నా బంగారు కొండ అండి. మా బాబు అయితే నిజంగా గాడ్స్ గిఫ్ట్ అనమాట. మై సన్ అయితే నిజంగా దేవుడిచ్చిన బహుమానం నా కొడుకు అయితే. ఎందుకంటే నాకు ముందుగా అయితే 2 girls అనమాట. తర్వాత థర్డ్ అయితే అబ్బాయి పుట్టాడు అనమాట. నిజంగా మా ఫ్యామిలీలో నిజంగా ప్రతి ఒక్కళ్ళు అయితే నీకు ఆడపిల్లే పుడుతుందని చెప్పారనమాట. కానీ దేవుడు నిజంగా నాకైతే మగ పిల్లడిని ఇచ్చాడు. థర్డ్ అయితే చాలా హ్యాపీ అండి. ఇంకా ఫ్యామిలీ అనేది కంప్లీట్ అయిపోయింది హ్యాపీనెస్ తోటి. నాకైతే ఇష్టం లేదనమాట. ఇద్దరైతే సరిపోతారులే ఆడపిల్లలు కాబట్టి ఇంకా ఆపరేషన్ చేయించేద్దాం అనుకున్నాము. కానీ మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు. అందుకని చెప్పేసి థర్డ్ అయితే ఉంచుకున్నాము. అబ్బాయి పుట్టాడు. చాలా హ్యాపీ ఫ్రెండ్స్ నిజంగా.